ఇది తెలుగు ప్రేక్షకుల మీద కూడా చేసిన వార్ లాగా మారిపోవాల్సి వచ్చింది అనమాట సార్. ఓకే, ఆ రేంజ్ లో ఉందా సినిమా అంటారా అసలు ఏమన్నా? అబ్బా ఇదేం సినిమా సార్? నా టైం బ్యాడ్ రా. ఎన్టీఆర్ ని త్రిబుల్ లో తొక్కేసినట్టే ఇప్పుడు ఈ వాటోలో తొక్కేశారు. అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నెక్స్ట్ క్లోజ్ అని మాత్రమే ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే జస్ట్ గెస్ట్ అపీరియన్స్ అంటే ఓకే ఓకే. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 అని ప్రౌడ్ గా చెప్పుకుందాం అనుకున్నా, కానీ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని సైడ్ చేస్తారు. సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ వేసారు. నాగవంశీ గారు స్టేజ్ మీద ఏదైతే చెప్పారో అక్కడి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందండి. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే. అర్థమైంది. మనకు అవసరం ఆ వార్ 2లు వారోత్సవాలు. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లాఫర్ గాల్లో ఉన్నావే, సినిమాలు తీయటం ఈజీ అనుకున్నావా? ఓవరాల్ వార్ 2 సినిమా చూసాక డిసప్పాయింట్మెంటే మిగిలింది నాకు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. నాకైతే నచ్చలేదు ఈ సినిమా. సొమ్ముపై దుమ్ము పట్టడం అంటే ఇదే. కోర్స్ కియారా అద్వానీ బిక్నీ సీన్ కూడా బాగుంది. అబ్బాయిలు డోంట్ వరీ, బిక్నీ సీన్ ఉంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఓవరాల్ గా సినిమా అయితే యావరేజ్ కంటే తక్కువ అనిపిస్తుంది. ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది, ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేదు. నా అకౌంట్ నంబర్ ఇస్తాను, 300 పంపించమని. ఓకే, ఆ రేంజ్ లో ఉందా అన్న? ఈ సినిమా టైటిల్ వార్ 2 కాదన్న, బోర్ అని పెట్టాలి. అని చాలా దుర్మార్గమైన కామెంట్, కరెక్ట్ కాదు.